सवाच्या वाचकतया भगवान् ब्रह्मरूपदृक् नामरूपक्रियादत्ते సకర్మ కర్మకః పరః. భగవంతుడి దివ్యమైన నామ రూప గుణాదులు, ఆయన పరివారము, లీలలు అన్నీ కూడా అలౌకికమైన వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. సంభవామి ఆత్మమాయ అన్నట్లుగా అతడు తనను తాను ప్రకటితం చేసుకున్నప్పుడు కూడా ఏమాత్రము భౌతికత్వం అనేది లేకుండా సనాతనమైన తన సచ్చిదానంద రూపాన్ని కలిగి ఉంటాడు. భౌతిక ప్రపంచంలో చేసే కర్మల చేత ప్రభావితం కాకపోయినప్పటికీ ఆ కర్మలలో నియుక్తుడైనట్లుగా గోచరిస్తాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడి సర్వోత్తమమైన స్థితిని గురించి ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. భౌతిక సృష్టి యొక్క అవసరం కలిగినప్పుడంతా సృష్టి స్థితి లయ కార్యాలు నిర్వహించటం కోసం భగవంతుడు భౌతిక జగత్తులోని రూపాలను ధారణ చేస్తుంటాడు. అయితే రూపరహితుడైన దేవదేవుడు భౌతిక ప్రపంచంలో అవతరించినప్పుడు భౌతికమైన రూపాన్ని ధరిస్తున్నాడు అని నిరాకారవాదుల భావనతో ఏకీభవించకుండా ఎన్నటికీ మారని ఆయన దివ్యమైన స్థితిని గుర్తించడానికి మనుషులు వివేకవంతులై ఉండాలి. ఆది మధ్యాంతాలతో కూడిన నిర్దిష్ట సమయాన్ని గడపటం కోసం కర్మలు ఆచరించటానికి జీవుడు సృష్టించబడ్డారు. భౌతిక శక్తికి లోబడి ఆమె విధించే నియమాలకు బద్ధులయ్యి వాళ్ళు జీవించాల్సి వస్తుంది. కానీ భౌతిక శక్తి లేదా బహిరంగ శక్తికి ప్రభువు అయినటువంటి భగవంతుడికి ఆమె విధేయురాలై పనిచేస్తూ ఉంది. ఏ విధంగానూ ఆమె భగవంతుడిని ప్రభావితం చేయలేదు. పైకి చూడ్డానికి భగవంతుడి రూపము, కర్మలు అన్నీ కూడా మనలాంటి బద్ధాత్మల కర్మల్లాగే అనిపిస్తున్నప్పటికీ కూడా అన్నీ అలౌకికమైనటువంటివి. భగవద్గీతలో కృష్ణుడు అంటున్నాడు, నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇది మామ్యో అభిజానాతి కర్మభిర్న స బధ్యతే. లౌకికమైన కర్మలు ఏవి తనను తాకవు అని కృష్ణుడు చెప్తున్నాడు. బద్ధజీవుల్లో కామ్యకర్మల ద్వారా విజయాన్ని సాధించాలి అని కోరుకుంటుందన్నమాట. వాటిని ఫలింపచేసుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. షడైశ్వర్య సంపన్నుడైన భగవంతుడికి వాంఛించదగ్గ ఫలం అంటూ ఏదీ ఉండదు. సకల జీవులకు వరప్రదాత అయిన కృష్ణుడికి కోరదగ్గదేముంటుంది? కృష్ణుడి స్థితికి జీవుల స్థితికి ఉన్న భేదాన్ని గుర్తించగలగాలి. జన్మకర్మ చమే దివ్యం. అతని జన్మకర్మల దివ్యత్వాన్ని గ్రహించిన వాళ్ళు ప్రస్తుత దేహాన్ని వదిలిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ తీసుకోకుండా కృష్ణుడిని పొందుతారు. విశ్వరూపము విరాట పురుషుడి భౌతికమైన దేహంగా చెప్పుకున్నాం. జీవుల దేహ అంగాలన్నీ విరాట రూపుడి శరీరంగాలే. మన సొంత దేహానికి కూడా కృష్ణుడే మొదట యజమాని. నిజం చెప్పాలంటే మనం సెకండ్ ఓనర్ కూడా కాదు, ఊరికే టెనెంట్స్ అన్నమాట, వాడుకుండే వాళ్ళంతే. నిర్దిష్టమైన కాలానికి ప్రస్తుత దేహాన్ని లీజుకు తీసుకుంటున్నాం. ఇళ్లను కూడా 3 ఏళ్లకు 5 ఏళ్లకు లీజుకు తీసుకుంటుంటారు. స్వంత ఇంటిలాగా ఉపయోగించుకుంటారు, అనుభవిస్తారు. లీజ్ పీరియడ్ అయిపోగానే ఇక ఆ ఇంటిపైన ఏ హక్కు ఉండదు, ఖాళీ చేసేయాలి. ఈ భౌతిక ప్రపంచంలో జీవులందరూ అటువంటి టెనెంట్సే. వాళ్ళ కర్మను అనుసరించి రకరకాలైనటువంటి ఇళ్లను అంటే వాళ్ళకు అలాట్ అవుతూ ఉంటాయన్నమాట. మంచి కర్మ చేసుకున్న వాళ్ళకి బాగా పాష్గా ఉండి ఇండిపెండెంట్ బంగ్లాలు లాంటి అన్ని సౌకర్యాలు, సంపదలతో కూడినటువంటి ఇల్లు లాంటి దేహం లభిస్తుంది. లేని వాళ్ళకి పూరి గుడిసె లాంటి లోవర్ బర్త్ దొరుకుతుంది. అయితే మంచి కర్మ లేదా చెడు కర్మల ఫలం పొందటానికి కృష్ణుడితో అవసరం ఏముంది? ఎలాగో మంచి కర్మ చేస్తే పుణ్యం వస్తుంది, దాంతో సుఖాలు వస్తాయి అలా అనుకోకూడదు. భగవంతుడి శాంక్షన్ లేకపోతే ఏది జరగదు. ఆయన అనుమతి లేకుండా గడ్డి పరుపు కూడా కదలలేదు. అటువంటప్పుడు అతని ప్రమేయం లేకుండా స్వతంత్రంగా జీవించగల కెపాసిటీ జీవులకి ఎలా వస్తుంది? జీవులందరికీ ఆయనే ప్రభువు. ఆయన సృష్టించిన జీవులపైన ఆయనకు సమస్త హక్కులు ఉంటాయి. ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఎవరైనా ఏదైనా అంటే దేన్నైనా సాధించారు, లేదు క్రియేట్ చేశారు, లేదా ఒక చిత్రం కానీ ఏదైనా సరే
ఒక వస్తువు కానీ మొబైల్స్, ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇంటర్నెట్లు ఏవైనా కూడా దాన్ని ఎవరు క్రియేట్ చేశారో, అంటే ఎవరు కనిపెట్టారో వాటిపైన సర్వ హక్కులు ఫలానా వాళ్ళవి అని చెప్తూ ఉంటారు. వస్తువు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఒక పరిశోధన కావచ్చు, తాము అనుభవించటం కోసం అనేది ఆబ్వియస్గా ఎవరైనా ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని తయారు చేస్తున్నారు తమ కోసం ఉపయోగపడాలి అని. అదందరికీ ఉపయోగపడేంతటి గొప్పగా తయారవుతుంది. అదేవిధంగా జీవులందరూ భగవంతుడి క్రియేషన్ కావటం వలన బై డిఫాల్ట్ అన్నమాట అందరూ ఆయన్ని సేవించాల్సి ఉంది. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. భగవంతుడు ఒక్కడే భోక్త. అయినప్పటికీ తనతో కలిసి ఎంజాయ్ చేయగల అవకాశాన్ని, మహాభాగ్యాన్ని కృష్ణుడు జీవుడికి ఇస్తున్నాడు. సృష్టిలో ఈ వుడ్, మెటల్, మినరల్స్ ఇలా రకరకాలైనటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. అలా జీవులు కూడా ఆయన ప్రాపర్టీనే. ఎప్పుడైతే జీవులు స్పాంటేనియస్గా ఆయన సేవించాలి అని కోరుకుంటారో వెంటనే వాళ్ళ డెస్టినీ మారిపోతుంది. డెస్టినీ అంటే ఏంటి? ఇలాగే జరగాలి అని ఒకటి ఫిక్స్ అయి ఉంటుందన్నమాట, ఫేట్. అది కూడా మనకు ఉంటుంది. సృష్టిలో ప్రతి జీవికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే అసలైన గుర్తింపు తను ఎవరికి చెందినవాడో గుర్తించాలి. అసలైన ఓనరు భగవంతుడు. నేను నా యజమాని అయిన భగవంతుడికి చెందినవాడిని. అయితే ఆయన విధేయత సేవించడం ద్వారా ఆనందాన్ని పొందాలి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తాము అనుభవించాలి ఆ ఆనందం కావాలన్నమాట. అందుకే కృష్ణుడు తన వెనుకటి అస్తిత్వాన్ని మర్చిపోయేలాంటి మార్పునిచ్చాడు. జీవుల వాస్తవమైన గుర్తింపు ఏమిటి? భగవంతుడిలోని అంశగా ఆధ్యాత్మిక లోకంలో శాశ్వతంగా ఉండాలి. ఆ జ్ఞానం కానీ జ్ఞాపకం కానీ జీవులకు లేదు. ఈ భౌతికమైనటువంటి జన్మ తీసుకున్నప్పుడు కూడా గత జన్మలో తమ ఉనికిని గురించి ఎవరికి జ్ఞాపకం ఉండదు. చాలా కొంతమంది ఎవరో ఎక్కడో అన్నమాట తమ గత జన్మల గురించి చెప్తూ ఉంటారు. అంటే అప్పటి కుటుంబము, భార్యాభర్త, పిల్లలు, అవన్నీ ఆ ఇంప్రెషన్స్ ఇంకా మైండ్లో ఉండిపోతాయి చాలా అరుదుగా. ఎప్పుడైనా ఒక్కోసారి వెలుగులోకి వస్తూ ఉంటాయి ఇటువంటి ఇన్సిడెంట్స్. బాల్యంలో ఉండగానే ఆ జ్ఞాపకాలు ఉంటాయన్నమాట. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఎంక్వైరీ చేస్తే అది నిజమని తెలుస్తుంది. ఈ మెడికల్ ట్రీట్మెంట్తో క్రమంగా వాళ్ళలో ఆ ఇంప్రెషన్స్ వెళ్ళిపోయేలాగా చేయగలుగుతున్నారు. కృష్ణుడు దయతో మనకు మరపు అనే వరాన్ని ఇవ్వటం వల్ల సరిపోయింది కానీ, లేకపోతే ప్రస్తుత జన్మలోని కుటుంబము, పిల్లలు సమస్యలతోనే తలబొప్పి గడుతూ ఉంటుంది. ఇక జన్మజన్మల్లోని తల్లిదండ్రులు, పిల్లలు అన్నీ గుర్తుంటే ఇంకా 2 రోజుల్లో బుర్ర చెడిపోయి పిచ్చివాళ్ళు అయిపోతారు. చాలాసార్లు చెప్పుకున్నట్లు దేహము ఒక పర్సన్ కాదు, ఒక డెడ్ మ్యాటర్, స్థూల పదార్థం. దానికి ఆనందాన్ని ఇవ్వటం కానీ అనుభవించటం కానీ తెలియదు. దాన్ని బట్టి ఆత్మ ఇన్ఫ్లుయెన్స్తోనే బాడీ వదులుతుంది అని కదా. ఆత్మకు ఆనందాన్ని కలిగించే విధానం మర్చిపోయి తమ ఇంద్రియాన్ని సాటిస్ఫై చేసుకోవటంలో బిజీగా ఉంటున్నారు. ఆత్మకు ఆనందము భగవంతుడి సేవలో ఉంది. ప్రతి ఒక్కరూ కృష్ణుడు ఆనందమే నా ఆనందమని ఫిక్స్ కావాలి. భక్తి సేవలో ఉన్న వాళ్లకు ప్రాపంచిక సమస్యలతో సంబంధం లేదు. గురు ఆశ్రయంతో అసలైన సమస్యలు జన్మ, మృత్యు, జరా, వ్యాధులు అని తెలుసుకుని ఉంటారు. భక్తి సేవలో పురోగతి అనేది కేవలం గురువు మరియు కృష్ణుడి గైడెన్స్తో మాత్రమే సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరికి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. భౌతికంగా తీసుకున్నా, ఆధ్యాత్మికంగా తీసుకున్నా, సామాజికంగా, సోషల్గా ఎలా తీసుకున్నా కూడా తమ బాధ్యతను ఎప్పుడూ మర్చిపోకూడదు. కానీ వాటి నుంచి తప్పించుకోవడానికి ఆధ్యాత్మిక జీవితాన్ని అనుకుంటే నిష్పూచిగా ఉండటం వలన తమ గుణంలోకి మార్చుకునేస్తారు. ఎందుకు? బాధ్యతను తప్పించుకోవడానికి ఆధ్యాత్మిక జీవితాన్ని ఎన్నుకున్నారన్నమాట. ఎవరికి బాధ్యత అక్కర్లేదు, ఎంజాయ్మెంట్ మాత్రమే కావాలి. నిజానికి వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేయడం అంటే డిటాచ్మెంట్ని ప్రాక్టీస్ చేయడం. అందరూ నేను ఈ దేహాన్ని అనే గుర్తింపుతో స్టక్ అయి ఉన్నారు. దేహం పైన మనసు ఉంది, మనసు పైన బుద్ధికి నియంత్రణ ఉంటుంది కదా. అందువలన మనసుకి మనము శిక్షణ ఇవ్వాలి. సరైన శిక్షణ ఇచ్చినప్పుడు బోన్లో సింహంలా విధేయతతో చెప్పిన మాట వింటుంది. అదే మాట వింటుంది కదా అని వదిలేస్తే శిక్షణ ఇచ్చిన వాళ్ళని చంపేస్తుంది. అందువలన మనసుకి నిరంతరంగా కాన్స్టాంట్ శిక్షణ ఇస్తూనే ఉండాలి. అలా ఇస్తూ ఉంటే కాన్ఫ్లిక్షన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అప్పుడు భగవంతుడు ఏ విధంగా అయితే
భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ భౌతికత్వానికి అంటకుండా ఉంటాడో, అదేవిధంగా బద్ధజీవుల కర్మలకు భగవంతుడి కర్మలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించగలిగినటువంటి బుద్ధివంతుడు కూడా కర్మఫలానికి బద్ధుడు కాడు. గుణావతారాలైన విష్ణువు, బ్రహ్మ, శివుడి రూపాల్లో భగవంతుడే ప్రకృతి గుణాలను నడుపుతూ ఉన్నాడు. విష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి శివుడు ఉద్భవించటం జరిగింది. బ్రహ్మదేవుడు జీవి కావటం వలన విష్ణువు యొక్క విభిన్నాంశగా ఉంటాడు. అయితే ఒక్కొక్కసారి బ్రహ్మస్థానాన్ని పొందగల అర్హత ఉన్న వ్యక్తి లేనప్పుడు స్వయంగా విష్ణువే బ్రహ్మ పొజిషన్ని కూడా, బ్రహ్మ పదవిని కూడా నిర్వహిస్తారు. బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు ఇవన్నీ నిజానికి పోస్టులు అన్నమాట. అంటే విశ్వం యొక్క సమస్త కలాపాలను భగవంతుడు స్వయంగా కానీ తన ప్రామాణిక ప్రతినిధుల ద్వారా కానీ నడిపిస్తూ ఉంటాడు. ఈ సెకండ్ క్యాంటో 10th చాప్టర్లో 37 నుంచి 40 వరకు శ్లోకాలు ఉన్నాయి. ఒకేసారి శుకదేవ గోస్వామి 84 లక్షల జీవరాశుల గురించి లిస్ట్ చేశారు ఈ 4 శ్లోకాల్లో. ఈ జీవులందరూ వారి పూర్వకర్మానుసారం భగవంతుడి చేత సృష్టించబడ్డారని తెలుసుకోమని శుకదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజు చెప్తున్నారు. మొట్టమొదట సృష్టించబడ్డ జీవి బ్రహ్మ, తర్వాత దక్షుడు మొదలైన పుత్రులు, వైవస్వతమను లాంటి నియమిత కాలాధిపతులు, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు మొదలైన దేవతలు, భృగువు, వశిష్ఠుడు, వ్యాసుడు వంటి మహర్షులు, పితృలోకవాసులు, సిద్ధలోకవాసులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, అసురులు, యక్షులు, కిన్నరులు, వానర రూపులైన కింపురుషులు, అప్సరసలు, నాగులు, మానవులు, మాతృలోకవాసులు, రాక్షసులు, పిశాచాలు, ప్రేతాలు, భూతాలు, ఉన్మాదులు, యూతుధానులు, మంచి గ్రహాలు, చెడు గ్రహాలు, వినాయకులు, మృగాలు, పక్షులు, పశువులు, సరీసృపాలు, పర్వతాలు, స్థావర జంగమ జీవులు, పిండము, అండము, స్వేదము, బీజము అనే 4 విధాల ఆధారాల నుంచి పుట్టిన జీవులు, నీటిపైన, భూమిపైన, ఆకాశంలోనూ నివసించే ఇతర జీవులు, సుఖాన్ని అనుభవించేవాళ్ళు, దుఃఖాన్ని అనుభవించేవాళ్ళు, సుఖదుఖాలను కలిపి అనిపిస్తున్నటువంటి వాళ్ళు అందరూ వారి వారి పూర్వకర్మానుసారమే భగవంతుడి చేత సృష్టించబడ్డారు. ఈ శుకదేవ గోస్వామి ఈ 4 శ్లోకాల్లో వీటన్నిటి గురించి చెప్పారన్నమాట. వీరందరూ తన సంతానమేనని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదర్పిత. ఎటువంటి మినహాయింపులు లేకుండా జీవజాతులన్నీ కూడా, అంటే చీమ, పిపీలకాలు అంటాం, ఎంత అల్పమైనటువంటి చీమ మొదలుకొని బ్రహ్మదేవుడి వరకు భగవంతుడి బీజ ప్రదానం వల్లనే జన్మించడం జరిగింది. బ్రహ్మము అని పిలువబడే మహత్తత్వము సకల ప్రాణులకు గర్భస్థానమై ఉంది. అక్కడ భగవంతుడు జీవులను బీజరూపంలో ఉంచుతాడు. పృథ్వీ, అపి, తేజో, వాయువులతో ఆరంభమయ్యే 24 తత్వాలు కలిసి భౌతిక శక్తి అవుతుంది. భౌతికం కావటం వలన దీన్ని నిమ్న శక్తి అంటారు. కానీ జీవులు భగవంతుడి ఉన్నత శక్తి చెందినటువంటి వాళ్ళు. అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఇక్కడ జీవులు భగవంతుడు ఉన్నత ప్రకృతికి చెందిన వాళ్ళు అని స్పష్టంగా చెప్పబడింది. అంటే భౌతిక జగత్తంతా స్థూల సూక్ష్మ రూపాలతో తయారైనటువంటి జడ పదార్థము. జీవులు తమ అనుభవం కోసం దాన్ని సృష్టించారు. జీవులు సృష్టించడానికి ముందే భగవంతుడు వాళ్లకు జీవించడానికి అవసరమైన అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను ప్రొవైడ్ చేశాడు. జీవులు అనే ఉన్నత శక్తి చేత ప్రేరేపించబడితే తప్ప భౌతిక విశ్వానికి పనిచేసే శక్తి ఉండదు. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే క్షేత్రము అనే భౌతిక శక్తి, క్షేత్రజ్ఞుడు అనే ఆధ్యాత్మిక శక్తి, ఈ కలయిక చేత సమస్తము సృష్టించబడింది. సృష్టికి మూల కారణము ఆధ్యాత్మిక తత్వం. దాని నుంచి భౌతిక తత్వము ప్రకటితమవుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మన దేహం భౌతికము, దాని లోపల ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ ప్రవేశించటం వలన పిండము శిశువుగాను, శిశువు క్రమంగా బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఈ దశలను పొందటము జరుగుతుంది.
ఎంత పెద్ద యంత్రమైనా ఆధ్యాత్మిక శక్తితో నియంత్రించబడుతున్న ఒక వ్యక్తి ఆపరేట్ చేస్తేనే పనిచేస్తుంది. అదేవిధంగా జీవుల పరిమాణాలు పెద్దవి చిన్నవి అయినప్పటికీ ఆత్మ ఉనికి వల్లనే అవి చలిస్తూ ఉన్నాయి, కర్మలు ఆచరిస్తున్నాయి. అయితే ఆత్మ ప్రబోధం కలగటానికి పరమాత్మ కూడా దేహంలోనే ఉన్నాడు. కనుక అల్టిమేట్గా జీవులందరూ భగవంతుడి నియంత్రణకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో లోబడి నడుచుకుంటూ ఉన్నారు. నేరుగా భగవంతుడి అధీనంలో ఉన్న జీవులు భౌతిక ప్రకృతికి లోబడినప్పుడు వివిధ దేహాల్లో ప్రకటితమవుతుంటారు. ఆ విధంగా శాశ్వతులైన జీవాత్మలు జనన మరణాల చక్రంలో చిక్కుకుని తమ పూర్వకర్మానుసారం అనేక దేహాలు ధరిస్తూ నిస్సహాయంగా కాల ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉంటారు. ప్రభుపాద ఈ పర్పస్లో 2 విషయాలను చాలా స్పష్టంగా వివరించారు. సాధారణంగా బిడ్డకు జన్మనిచ్చేది తల్లి, అందులో ఎటువంటి సమస్య ఏమీ ఉండదు. అయితే తండ్రి బీజం ఇవ్వకపోతే తల్లి బిడ్డకు జన్మనివ్వలేదు. భౌతిక ప్రకృతి తల్లితో పోల్చబడింది. అసంఖ్యాకమైన జీవరాశులు భౌతిక ప్రకృతి నుంచి జన్మిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ దేవదేవుడైన శ్రీకృష్ణుడు పరమశక్తివంతుడు కావటం వలన ఆయన బీజ ప్రదానం చేయటం వల్లనే జీవులకి సంభవించింది. అందువలన భగవంతుడే అందరికీ తండ్రి. ఎంతటి సుక్షేత్రమైన మాగాణి అయినప్పటికీ విత్తనమే పూడ్చకపోతే పంట రావటం జరగదు కదా. అపరాధం చేసిన వాళ్ళు చట్టం చేతికి చిక్కి ఇంటికి కుటుంబానికి దూరమయ్యి బందీలుగా కారాగారంలో ఉండాల్సి వస్తుంది. భౌతిక ప్రపంచంలో ధనవంతులు, మధ్యతరగతికి చెందిన వాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు, ఇలా 3 కేటగిరీలు ఉంటాయి. జైల్లో కూడా ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు బిజినెస్ ఉంటారు. ఏ తరగతికి చెందినటువంటి వాళ్ళైనా ఎంత బెస్ట్ క్వాలిటీస్ అన్నీ ఫెసిలిటీస్ అన్నీ జైల్లోనే ఉండడానికి అరేంజ్ చేసినా సరే అక్కడే ఉండి ట్రై చేద్దాము అనుకోవటం అవివేకం అవుతుంది. సత్ప్రవర్తనతో చట్టానికి విధేయులై జైలు నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. కానీ భౌతిక ప్రపంచంలో ఎన్నో సుఖాలు, ఆకర్షణలు, అవకాశాలు ఉన్నాయి. వాటిని అనుభవిస్తూ సుఖపడేవాళ్ళు కొందరు, వాటికి నోచుకోకుండా దుఃఖపడేవాళ్ళు, అంటే అన్ని రకాల వాళ్ళు కనిపిస్తున్నారు. భౌతిక ప్రపంచంలో బద్ధస్థితిలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు కూడా సుఖంగా, ప్రశాంతంగా, శాశ్వతంగా ఉండలేదు. అందువలన ఖైదీగా ఉన్నవాళ్ళు కారాగార జీవితం నుంచి విడుదల కావడానికి ప్రయత్నించేలాగా జైలు లాంటి భౌతిక ప్రపంచం నుంచి ముక్తులయ్యి భగవద్ధామానికి చేరే ప్రయత్నాన్ని చేయాలి. ఎందుకంటే జీవులందరికీ అదే నిజమైనటువంటి గమ్యం. భౌతిక విశ్వంలో ఉన్న అన్ని రకాల జీవులకు కృష్ణుడి నుండే జన్మ లభించింది. పూర్ణం అంటే అటువంటి కంప్లీట్ హోల్. దాంతో ఈ అంశ అనేది ఎప్పుడు విడిపోవటం జరగదు. ఒక మ్యాంగో లేదా ఒక యాపిల్ ఉంటుంది, దాన్ని కట్ చేస్తాము, విడివిడిగా ముక్కలు కనిపిస్తున్నాయి, కానీ వాటిని గుణరూపకంగా మనం మ్యాంగో అని అంటున్నాము. అయితే భగవంతుడు మెటీరియల్ కాదు, సచ్చిదానంద పురుషుడు. ఆయన నుంచి ఎన్ని కోట్ల జీవుల అంశాలుగా వెలుపలికి వచ్చినా ఆయన పూర్ణుడిగానే ఉంటాడు. అదేవిధంగా ఆయనలోని అంశాలైన జీవులు భగవంతుడితో తమ రిలేషన్ గురించి మర్చిపోయినప్పుడు శాశ్వతమైన ఆత్మపైన భౌతిక ప్రకృతి అనే ఒక మాస్క్ పడిపోతుంది. జీవులకు అందించబడిన ప్రతి ఒక్కటి పూర్ణుడైన భగవంతుని సేవించడానికే ఉద్దేశించబడింది. అయితే తమకు ఆధారమైన భగవంతుడిని మర్చిపోవటం వలన తమ ఇంద్రియ తృప్తి కోసము వాటన్నిటితో పాటు దేహాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. నిజానికి జీవుల్లో పరమాత్మ ఉనికి లేకపోతే జీవితమే లేదు. అందువలన భగవంతుడి లీలావతారమైన పరమాత్మ జీవులందరి హృదయాల్లో స్థితుడై ఉన్నాడు. ప్రతి జీవి అనేక విధాలుగా కష్టపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. కారణాలు అనేకం ఉన్నప్పటికీ ముఖ్యమైన కారణం ఏమిటి అంటే కృష్ణుడిని మర్చిపోవటం. కృష్ణుడి కోసం శ్రమించటం, శ్రమ ఫలితాన్ని కృష్ణుడికి అర్పించటం, కృష్ణ ప్రసాదంగా స్వీకరించటం అన్నీ మర్చిపోయారు. కామ్యకర్మలను ఆచరిస్తూ దొరికిన దాన్ని అనుభవిస్తూ అప్పుడప్పుడు పాపభీతితోనో పేరు ప్రతిష్టల కోసమో కొంచెం దాన ధర్మాలు చేస్తూ పుణ్యం సంపాదించుకోవటం, ఆ పుణ్యంతో లభించే సుఖాలను, ఆనందాన్ని మళ్ళీ తనే అనుభవించటం. అంతే జీవితం ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా రూపాలను ధరిస్తూ సాగిపోతూ ఉంటుంది. ఎవరికి ఏమాత్రం ఐడియా లేదు. ఏ రూపం ధరిస్తే దానిలో మమేకమైపోతూ
నేను మనిషిని, నేను కుక్కను, నేను సింహాన్ని, నేను డెమిగాడ్ను, ఇలా చీమ దోమ చివరిలో మలంలో ఉన్న పురుగు వరకు అందరూ తాము దేహం అనే భావం నుంచి బయటకు రాలేకపోతున్నారు. బద్ధస్థితి. డెఫినెట్గా కృష్ణుడైతే ఎవరి స్వేచ్ఛలోనూ జోక్యం చేసుకోడు. అయినప్పటికీ ప్రతి లివింగ్ ఎంటిటీకి కూడా అతడు న్యాయం చేస్తాడు. నేను నాకు సంబంధించిన వాడిని అనుకోవటము భ్రాంతితో కూడినటువంటి స్టేట్మెంట్. కృష్ణుడికి సంబంధించిన వాళ్ళు హృదయంలోనే ఉన్న ఆ శక్తివంతుడైనటువంటి ఆ పరమాత్మని ఎవరు గుర్తించకపోయినప్పటికీ మంచి చెడు కర్మల పట్ల అపేక్ష అనేది పరమాత్మ ద్వారానే కలుగుతుంది. దీన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ తమ కోరికల పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్వం రజస్తమ ఇది తిస్రః సురనృనారకాః తత్రాపి ఏకైకశో రాజన్ విద్యంతే గతయస్త్రిధా యదైకైకతరో అన్యాభ్యాం స్వభావ ఉపహన్యతే. సత్వం రజస్ తమ ఇది త్రిశః సురనర నారకాః అని చెప్తున్నారు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణాలను అనుసరించి దేవతలు, మానవులు, నరకలోకవాసులు అనే జీవులు జగత్తులో అస్తిత్వంలో ఉన్నారు. అయితే 3 కూడా ప్రతి ఒక్కటి ఇతర రెండింటితో మిశ్రితమవుతూ ఉండటం వలన 3 గుణాలుగా విభజించబడుతున్నాయి. ఆ విధంగా ప్రతి జీవుడు ఇతర గుణాల చేత ప్రభావితుడవుతూ దాని స్వభావాన్ని పొందుతుంటాడు. ఈ చాప్టర్ అంతా కూడా శ్రీమద్ భాగవతపు అంటే అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఏంటి దాని గురించి వివరిస్తుంది. భౌతిక ప్రపంచంలో జన్మం తీసుకున్న జీవులందరూ కూడా నిజానికి జీవాత్మ రూపులు, కానీ త్రిగుణాల ప్రభావంతో వివిధ దేహాలను ధరిస్తూ వాటి స్వభావం ప్రకారం నడుచుకుంటూ ఉన్నారు. ఇక్కడ సత్వగుణంలో ఉన్నవాళ్ళు స్వర్గలోకంలోనూ, రజోగుణంలో ఉన్నవాళ్ళు భూలోకంలోనూ, తమోగుణంలో ఉన్నవాళ్ళు నరకలోకాల్లోనూ ఉంటారు అని చెప్పటం జరిగింది. అయితే ఈ 3 గుణాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు, ఒకదాని నుంచి మరొక దానికి మారుతూ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి స్వర్గలోకంలో ఉన్నప్పటికీ అతడు ఎప్పుడూ సత్వగుణంలో ఉంటాడు అని చెప్పలేము. భూలోకానికి పైన ఉన్న లోకాలను ఊర్ధ్వలోకాలు అంటారు. భూలోకం తర్వాత భూవర్లోకము, దానిపైన స్వర్లోకము ఉంటాయి. స్వర్లోకంలోనే ఈ డెమిగాడ్స్ నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి పైన ఉన్న మహర్లోకంలో సాధు పురుషులు నివాసమై ఉంటారు. ఈ సేజెస్లో కూడా మళ్ళీ డిఫరెంట్ కేటగిరీలు ఉంటాయి. వీటిపైన జనలోకము, తపోలోకము, అన్నిటికీ పైన సత్యలోకము, ఇది బ్రహ్మదేవుడు నివసించే లోకము. దీనిపైన భౌతికమైన 7 పొరలు ఉంటాయి, లేయర్స్. వాటికి పైన విరజా నది ఉంటుంది. దీన్నే కాశీలోషన్ అంటారు. స్పిరిచువల్ ఆస్పెక్ట్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది అన్నమాట, ఈ విరజా నది నుంచి. దీని తర్వాత దేవీధామము, దానిపైన మహాదేవధామము, దీనిపైన బ్రహ్మజ్యోతి, బ్రహ్మజ్యోతికి పైన వైకుంఠధామాలు, వాటికి పైన గోలోక బృందావనము. అక్కడికి చేరాలి అంటే మనం ఎన్ని లోకాలు దాటి వెళ్ళాలి. కేవలం మానవ ప్రయత్నంతో జరిగే పని కాదు ఇది. వేదాలను పారాయణ చేసి, శాస్త్రాలను అవపోసన పట్టి, జ్ఞానంలో మహాపండితుడైనా, ధ్యానశీలుడై యోగ విధానాన్ని అభ్యసించిన భక్తి మార్గంలోకి రాకపోతే భగవంతుడు దొరకడు. నిరంతరం భక్తి సేవలో నియుక్తుడైన భక్తుడు తన ఆత్మను ఆధ్యాత్మిక లోకాలకు చేర్చడం కోసం అష్టాంగ యోగం అభ్యసించాల్సిన అవసరం లేదు. దేవదేవుడే నిర్హేతుకమైన అనుగ్రహంతో గరుడ వాహనం పైన ఎక్కి వచ్చి వెంటనే సంసార సాగరం నుంచి భక్తులను ఉద్ధరిస్తాడు. అయితే అటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే తమ సకల పాపాల నుంచి ముక్తులై ఉండాలి. లేస మాత్రము భౌతికమైనటువంటి కోరిక ఉంటే అది సాధ్యం కాదు. ఎప్పటికవుతుంది? ఒక్కటే మార్గం అన్నమాట. కృష్ణుడి పట్ల అనురక్తి పెంచుకుంటే క్రమంగా లౌకికమైన కోరికల పట్ల విరక్తి కలుగుతుంది. బద్ధజీవులపైన త్రిగుణాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. జీవులందరూ వ్యక్తిగతంగా ఏదో ఒక ప్రత్యేక గుణంతో నడపబడుతూ ఉంటారు. ఉదాహరణకు బ్రాహ్మణులు సత్వగుణంతోనూ, క్షత్రియులు రజోగుణంతోనూ, శూద్రులు తమోగుణంతోనూ వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా భౌతిక ప్రపంచంలోకి ప్రవేశించే జీవులందరూ రజోగుణంతో ఉంటారు. ప్రకృతిపైన ఆధిపత్యం చెలాయించాలి అనే ప్రవృత్తితో ఉంటారు. ఈ రజస్సు లేదా ప్యాషన్ అంటే జీవితంలో వివిధ రకాల గోల్స్ ఉంటాయన్నమాట. వాటిని అన్నిటినీ సాధించడం కోసం, సాధించాక అనుభవించడం కోసం నిరంతరం శ్రమపడుతుంటారు.
తమ ప్రయత్నంలో సఫలమవుతున్నంత వరకు చాలా ఉత్సాహంగా శక్తివంతంగా పనిచేస్తారు. కానీ పదే పదే అపజయాలు కనుక వచ్చాయంటే ఇంకా తమ గుణంలోకి వెళ్ళిపోతారు. అంటే ఎటువంటి యాక్టివిటీ లేకుండా మందంగా, జడత్వంలో స్తబ్దులుగా తయారవడం. జీవితంలో ఎదురైన భంగపాటు కారణంగా దేనిపైన ఆసక్తి లేకుండా పోతుంది. అయితే జీవితం అలా వృధా చేసుకోవటానికి కాదు. ముఖ్యంగా మనిషి జీవితం చెప్పుకోదగ్గ విలువ ఉందన్నమాట. గ్రహణ శక్తిని ప్యూరిఫై చేసుకునే అవకాశము ఉంది. ఆత్మ నిగ్రహం కానీ ఇంద్రియ నిగ్రహం కానీ ఒక్కరోజులో సాధ్యం కాదు. కాలం పైన ఆధారపడి కృషి చేయాలి. మంచి చెడు గుర్తించగల వివేకవంతులు కావాలి. తమలో వ్యక్తిగతంగా ఉన్న గుణాలను కూడా కృష్ణుడి సేవ వైపుకు మళ్లించగలగాలి. హరే కృష్ణ.